అనేక శతాబ్దాల క్రితం పశ్చిమ భారతంలో కొండల మధ్య ఓ చిన్న గ్రామం నాగగిరి. అక్కడ ప్రజలు ఒక పాముని దేవతగా పూజించేవారు. ఆ పాముని వారు నాగదేవత అని పిలిచేవారు. గ్రామానికి బయట ఉన్న పాత దేవాలయంలో ఆ పాము వాసం ఉండేది. అది సాధారణ పాము కాదు, దైవికమైన శక్తులతో నిండినదని గ్రామస్తుల నమ్మకం. ప్రతి శ్రావణ మాసంలో ఆ పాముకి పాలు అభిషేకం చేస్తే గ్రామానికి వర్షాలు కురుస్తాయని, పంటలు పుష్కలంగా పండతాయని పెద్దవాళ్లు చెబుతుండేవారు. ఏదైనా తప్పు జరిగితే ఆ పాము రాత్రివేళ దేవాలయం నుంచి బయటికి వచ్చి శాపాన్ని మోపుతుందని భయం ఉండేది. ఒకసారి ఊరికి వచ్చిన ఓ సంపన్న వ్యాపారి ఆ పాత దేవాలయాన్ని కూలబెట్టి అక్కడ బంగారు గుహ ఉందని నమ్మి తవ్వకాలు మొదలుపెట్టాడు. గ్రామస్తులు ఎంత మన్నించమన్నా వినలేదు. ఊహించనట్టు రాత్రివేళ ఆ వ్యాపారి గుడిలో పని చేస్తున్నప్పుడు మేల్కొన్న ఒక గరళ పాము అతని ఎదుట ప్రత్యక్షమైంది. అది చూస్తుండగానే అగ్ని వలయంగా మారింది. వ్యాపారి తలుకుగా నేలకి కొట్టబడ్డాడు. ఆశ్చర్యంగా ఆ పాము మాట్లాడింది, నేను ఈ గ్రామ రక్షకురాలిని. దైవాన్ని తొలగించాలనుకునే వారికి ఇక్కడ స్థానం లేదు అని. ఆ ఘటన తర్వాత ఆ వ్యాపారి ఇక పగలే కళ్ళు తెరవలేకపోయాడు. అతడి కుటుంబం ఊరిని వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి గ్రామస్తులు మరింత భయభక్తులతో నాగదేవతను పూజిస్తూ వస్తున్నారు. నాగగిరి గ్రామంలో ఇప్పుడు కూడా పాత ఆలయానికి ఎవరు హద్దు దాటి పోకూడదు అనే నిబంధన ఉంది. అక్కడ రాత్రివేళ పసుపు రంగులో మెరిసే రెండు కళ్ళు కనిపిస్తాయని, అది దైవపాము ఇంకా అక్కడే ఉందని పెద్దవాళ్లు చెబుతుంటారు.